సినిమా షూటింగ్లకు ఎంతో అనుకూలంగా జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలు ఉన్నాయని అనన్య చిత్రం డైరెక్టర్ బి ప్రసాద్ రాజు తెలిపారు. ప్రముఖ హీరో సుమన్ ప్రధాన పాత్రలో నూతన నటీనటులతో నిర్మాణం జరుపుకున్న దేవరకొండ పోలీస్ స్టేషన్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో బుధవారం అంబికా హోటల్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దేవరకొండ పోలీస్ స్టేషన్ లో ముఖ్య పాత్ర పోషించిన ఉక్కుర్తి దుర్గారావు, సీనియర్ జర్నలిస్ట్ పిఆర్ఓ కెఎస్ శంకర్రావుతో కలిసి డైరెక్టర్ ప్రసాద్ రాజ్ సినిమా విశేషాలు తెలిపారు. మాదక ద్రవ్యాలు, మహిళల కిడ్నాప్, రియల్ ఎస్టేట్ మోసాల గురించి ఈ చిత్రంలో దర్శకుడు వాస్తవ పరిస్థితులను తెలియజేస్తూ అన్ని వర్గాలను అలరించే రీతిలో నిర్మించారని తెలిపారు. ఈ సినిమా జంగారెడ్డిగూడెం, హైదరాబాద్, దేవరకొండ తదితర ప్రాంతాల్లో ఎంతో వ్యయ ప్రయాసాలతో నిర్మాణం జరుపుకున్నట్లు తెలిపారు. సుమన్ కు పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో తనదైన సహజ శైలిలో నటించారని పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉక్కుర్తి దుర్గారావు ఈ చిత్రంలో మంచి పాత్ర పోషించారని, గతంలో కూడా ఆయన కొన్ని సినిమాల్లో నటించిన ఇందులో పోషించిన పాత్ర గుర్తింపు తెస్తుందని పేర్కొన్నారు. త్వరలో దుర్గారావు నేతృత్వంలో ఫాల్స్ అనే కొత్త చిత్రాన్ని నిర్మించనున్నట్లు డైరెక్టర్ ప్రసాద్ రాజు తెలిపారు. ఈ ప్రాంతంలో తన డైరెక్షన్ లో నిర్మించిన అనన్య చిత్రం విజయం సాధించడంతో మరికొందరు చిత్ర నిర్మాణం కోసం ముందుకు వస్తున్నారని తెలిపారు. ఉక్కుర్తి దుర్గారావు మాట్లాడుతూ దేవరకొండ పోలీస్ స్టేషన్ మంచి సినిమా అవుతుందని, ప్రేక్షకులకు నచ్చుతుందని, దీన్ని విజయవంతం చేయాలని కోరారు. పిఆర్ఓ శంకర్రావు మాట్లాడుతూ అనన్య విజయంతో మరెందరో ఈ ఏరియాలో సినిమాల నిర్మాణ కోసం ఆసక్తిగా ఉన్నారని తెలిపారు. అందమైన లొకేషన్లు ఉన్నాయని, ప్రజలు, మీడియా సహకారం బాగా ఉందని, అందుకు కొత్త సినిమాలు మొదలు పెట్టడానికి పలువురు సిద్ధంగా ఉన్నారని హర్షం వ్యక్తం చేశారు. అనన్య సినిమా సక్సెస్ తో ఈ ప్రాంతంలో ఇంకా 2-3 సినిమాలు తీయడానికి ముందుకొచ్చారు. రేపు 5వ తారీఖు తర్వాత ఇంకో సినిమా ముహూర్తం కూడా జరగబోతుంది. దానికి డైరెక్టర్ గారు కూడా ప్రసాద్ రాజు గారే. కోయిలగూడెం ఆయన ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో ఉండే ప్రజల సహకారం, అదేవిధంగా అధికారుల సహకారం, మీడియా సపోర్టు, ఇక్కడ ఉండే లొకేషన్స్ బేస్ చేసుకుని అనన్య సినిమాలో తీసిన పాటలు అన్ని గమనించిన తర్వాత ఇక్కడ చాలామంది దృష్టి పెట్టారు. త్వరలో టీం కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడ రాబోతుంది. వచ్చి మన లొకేషన్ సర్వే చేసుకుని సినిమా తీయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక్కడ సినిమా వ్యాపారం విస్తరించగలిగితే మరి మన ప్రాంతంలో అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుద్ది. సినిమా అంటే కోట్ల రూపాయల వ్యవహారం. అనన్య సినిమాకే దాదాపుగా మేము 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అంటే దాదాపు 1.5 కోటి ఈ ప్రాంతంలోనే సర్క్యులేషన్ అయింది. ఎవరికైతేనే, హోటల్కి అయితేనే, లాడ్జ్కి అయితేనే, లేకపోతే కూరగాయల కొట్టుకు అయితేనే, ఎవరికైతేనే. అదేవిధంగా ఒక 4-5 సినిమాలు ఇక్కడికి వస్తే మన ప్రాంతం కూడా అన్ని రకాలుగా బాగుంటుంది అనేది మన డైరెక్టర్ నిర్మాత ఉద్దేశం. దేవరకొండ పోలీస్ స్టేషన్కి సంబంధించి దుర్గారావు గారు ఇక్కడ రేపు 26వ తారీఖు సినిమా రిలీజ్కి ఏర్పాట్లు చేశారు. అయితే టెక్నికల్గా చిన్న క్లియరెన్స్ రావాల్సి ఉంది. అది క్లియరెన్స్ అయితే కనుక ఖచ్చితంగా సినిమా 26వ తారీఖు రిలీజ్ అవుద్ది. దానికి మరి స్థానికులుగా లేకపోతే ప్రేక్షకులుగా మన మీడియా కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి దుర్గారావు గారు కోరుతున్నారు. వారి తరఫున నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. బ్యానర్ మీద ఈ దేవరకొండ పోలీస్ స్టేషన్ అనే సినిమాని మన ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కాళీచరణ్ గారు, అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మన దుర్గారావు గారు, వీళ్ళ సారథ్యంలో ఈ సినిమాని నిర్మించారండి. ఈ సినిమా మ్యాక్సిమం అందరికీ నచ్చే విధంగా వాళ్ళు చేయడం జరిగింది. ఈ సినిమాని మీరందరూ కూడా చూసి, ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమాని చూసి ఆదరించి వాళ్ళని అభినందిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ సినిమా రిలీజ్ 26 అనుకుంటున్నాం మేము. ఇది కన్ఫర్మేషన్ మీకు మళ్ళీ ఒకసారి చెప్తాం. 26 రిలీజ్కి రెడీగా ఉంది ఈ సినిమా. ఈ సినిమాని అందరికి, ప్రేక్షకులందరికీ కూడా నచ్చే విధంగా అన్ని రకాల కంటెంట్స్ అన్ని కూడా ఇందులో ఉన్నాయి. ఇది అందరికీ నచ్చుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం. ఈ సినిమా నటీనటులు కాళీచరణ్ గారు, తర్వాత సుమన్, తర్వాత మన ఉక్కుర్తి దుర్గారావు గారు, ఇంకా కొత్త వాళ్ళండి మిగిలిన వాళ్ళందరూ కూడా, వీళ్ళందరూ కలిసి నటించారు. ఈ సినిమాలో సుమన్ గారు మెయిన్ క్యారెక్టర్ అండి ఇందులో. ఈ సినిమా రియల్ ఎస్టేట్ బేస్ చేసుకొని అమ్మాయిల్ని ఎక్స్పోర్ట్ చేసే దాని గురించి ఉంటుందండి. కంటెంట్ అంతా కూడా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసి ఆ అమ్మాయిల్ని తీసుకెళ్ళినప్పుడు హీరో వెళ్ళి వాళ్ళని ఎలా గెట్ చేసి వాళ్ళని ఎలా కాపాడాడు, ఏ విధంగా ఉన్నది అనేది సబ్జెక్ట్ ఆ విధంగా వెళ్తుందండి కథ అంతా కూడా. అందుకే దీనికి దేవరకొండ, ఇది పోలీసులు దాన్ని చేసి ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఎలాగా వాళ్ళకి శిక్ష చేశారని చెప్పేది సబ్జెక్ట్ అండి. అలాగే ఈ సినిమా అందరికీ నచ్చే విధంగా పాటలు కూడా బాగుంటాయి. ఈ సినిమాలో అంతా బాగున్నాయండి. ఇది మీకు 26వ తారీఖు ఈ సినిమా థియేటర్కి వస్తుంది. ఈ సినిమాని మీరందరూ కలిసి ఆదరించి, అభిమానించి వీళ్ళని ఎంకరేజ్ చేస్తారు. ఇలాగ మరికొన్ని సినిమాలు చేసే విధంగా ప్రతి ఒక్కరూ ఇక్కడ ప్రొడ్యూసర్లను ఎంకరేజ్ చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే మనకు నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా మనం ఇక్కడ సినిమా స్టార్ట్ చేయబోతున్నాం అండి త్వరలో. అది కూడా మన పెద్ద ఆయన దుర్గారావు గారు సారథ్యం ఉంటుంది. ఆయన సపోర్ట్ మీదే ఇక్కడ సినిమాని నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. సినిమా పేరు వచ్చి ఫాల్స్ సినిమా. ఫాల్స్ అంటే క్రిమినల్, చట్టానికి ఎవరు చుట్టం కాదు. ఎవరైనా
తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్ష అనుభవించవలసింది అనే దాని మీద కాన్సెప్ట్తో ఈ సబ్జెక్ట్ వెళ్తుందండి. మన ఏరియాలోనే షూటింగ్ ఎక్కువ పర్సెంటేజ్ మన జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లోనే ఉంటుంది. దీంట్లో కూడా మన దుర్గారావు గారు మంచి క్యారెక్టర్ చేస్తున్నారు, పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అండి. దీంట్లో డీసీపీ క్యారెక్టర్. జంగారెడ్డిగూడెం తర్వాత దేవరకొండ, హైదరాబాద్ లో కూడా ఈ షూటింగ్ కంప్లీట్ చేశారు. మన జంగారెడ్డిగూడెంలో ఇప్పటికీ 2-3 సినిమాలు చేశారు. ఇక్కడ ప్రొడ్యూసర్స్ కూడా మనకి ఇక్కడ ఈ లొకేషన్స్ అనుకూలంగా ఉన్నాయి, ఇక్కడ సినిమా చేయడానికి అనుకూలంగా ఉన్నాయని మళ్ళీ ఇంతకుముందు అనన్య సినిమా తర్వాత ఈ సినిమా ద్వారా ఇక్కడ నిరూపించారు. ఎందుకంటే ఇక్కడ మన ఏరియాలో సినిమా చేయడానికి అన్ని రకాల లొకేషన్స్ అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ తక్కువ బడ్జెట్ లో సినిమాని ఇక్కడ బాగా చేయొచ్చు. అలాగే మన దుర్గారావు గారి లాగా ఇక్కడ ఉన్న ప్రొడ్యూసర్స్ ముందుకొస్తే ఇంకా మంచి సినిమాల్ని మన జంగారెడ్డిగూడెం నుంచి చేయొచ్చు అని చెప్పి నా అభిప్రాయం.